హలో వెల్ గైస్ స్మాల్ డాట్ ఫిలిమ్స్ కి స్వాగతం. సో లాస్ట్ టైం వీడియో చూశారు, బిట్టుగాడి పెళ్ళికి చాలా రెస్పాన్స్ ఇచ్చారు. దాని తర్వాత వింటర్ అని ఒక చిన్న కామెడీ వీడియో చేశాము, దాన్ని కూడా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. సో కంటిన్యూస్ గా ప్రతి సండే అయితే వీడియో అయితే వస్తుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కూడా చూస్తున్నారు, బట్ నోటిఫికేషన్ రాలేదు అంటున్నారు. మళ్ళీ ఒకసారి ఏం చేయండి అంటే సబ్స్క్రైబ్ ని అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. సో మీరందరూ రెగ్యులర్గా చూస్తున్నారు కాబట్టి మీకు థ్యాంక్స్. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు చేస్తూనే ఉంటాం ప్రతి సండే. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. స్మాల్ డాట్ ఫిలిమ్స్. ఏంట్రా పొద్దు పొద్దున్న ఇక్కడ పిలుచుకొని వచ్చినావు? బాబా వస్తా అన్నాడు రా, ఇంకా రాలేదు. కొంపు తీసి ఆ బాబానా? కాదురా, నిన్న ఒక బాబా నా చెయ్యి చూసి పొలంలో నిధులున్నాయి చూపిస్తా అన్నాడు రా, ఇంకా రావట్లే. పొద్దునే బాబారా యాడున్నాడు ఆ బాబా? కనిపినగా నాకు పిల్లలు వస్తున్నాడు. వీడు బాబానా? నాకేమో డౌట్ వస్తుంది రోయ్. రే తప్పురా, కళ్ళు పోతారా, అలంత్రా పవర్ఫుల్ రా. నమస్కారం బాబా. నమస్కారం. మీరు ఎప్పటి నుండి బాబాగా ఉన్నారు? ఏమిటి ఆ తల తక్కువ ప్రశ్న? మేము బ్యాటింగ్ బాబా వంశస్థలం. నేను చివరి వాడిని. నా నామధేయం బౌలింగ్ బాబా. బౌలింగ్ బాబా. అంటే బౌలింగ్ బాగా వేస్తారా? వికెట్లు బాగా తీస్తారా? చాలించి నీ అధిక ప్రసంగములు. ఎవరితగాడు? నా ఫ్రెండ్ బాబా. ఇతని వల్ల నీ అదృష్టం కాస్త ఆవిరైపోతుంది. ఇతని దూరంగా ఉంచుము. అలాగే బాబా, మీరు చెప్పండి. ఆ నిధి ఏదో అన్నావు. నిధి ఏ ఫిలిం ఆ ఫిలిం, ఏ స్మాల్ డాట్ ఫిలిం. నేను ఇది ఇటువైపు ఉన్నది. ఇటువైపు వెళ్దాం రండి. ఇవ్వము. నిమ్మకాయలా? సాగు. నీ కాసి నిమ్మకాయలు కాదురా, చెట్టు కాసి నిమ్మకాయలు. అపరా రాత్రి పులిహోర లెక్క. రాత్రి చికెన్ పకోడీలకి 2 నిమ్మకాయలు వచ్చినాయి స్వామి. మూర్ఖుడు, ఏమిటది? అపరా, ఏం మాట్లాడదు తెలుదా? నేను ఇది ఇక్కడే తాండవం ఆడుతుంది. నీ తాండవం కాదు, అఖండ తాండవం. జై బాలయ్య. రే ఆపరా, ఇలాంటి మాటలారా. ఇక్కడ నిధి తాండవం ఆడుతుంది 100 అడుగుల కింద. సమీ థ్యాంక్స్ సమీ, మీ వల్ల నిధి దొరకబోతుంది. నాకు థ్యాంక్స్ అవసరం లేదు, నా దక్షిణ నాకు ఇవ్వము. ఏమిటి ఆకొకటే ఇచ్చావు? 100 అడుగుల కింద ఉండే నిధి తాండవం కనుక్కున్నావు, ఆకు కింద ఉండే దక్షిణ కనపడలేదా? దాని ఆయన ఉండబట్టి నీట్లంత వాళ్ళు మోసపోతున్నారు. ఏం చెప్తున్నావు? ఇవన్నీ మిగిలినాయి. ఏమిటి మళ్ళీ ఫోన్ చేసావు? కరీనా, ఆ పొట్లకాయ తెచ్చాను కదా మొన్న, ఆ పొట్లకాయతో కర్రీ చేయి, రాత్రి పొట్లాడదాము. సరే సరే. నమస్కారం బాబా. ఒక్క నిమిషం, గిరాకీ వచ్చిన తర్వాత చేసేదాన్ని. చెప్పండి నాయన. బాబా, నాకు పెద్దగా బాబాల పైన నమ్మకం లేదు, కానీ మీ గురించి చాలా మంది చెప్తుంటే వినొచ్చాను. నాకు ఒక సమస్య ఉంది బాబా. చెప్పు నాయన. నాకు యాక్టింగ్ అంటే చాలా ప్యాషనెట్గా ఉంది బాబా, కానీ ఏమవుతుందంటే నాకు సరైన గైడెన్సీ లేక, అంటే స్క్రిప్ట్ రైటింగ్ రాదు నాకు. ఇంకోటి ఏమంటే నాకు పెద్దగా టీం లేదు, కెమెరా వర్క్ లేదు,
ఇంకోటి ఏమంటే నాకు యూట్యూబ్ నాలెడ్జ్ కూడా లేదు బాబా. కానీ యాక్టింగ్ చేసి నలుగురిని మెప్పించాలి, నలుగురితో ప్రశంసలు పొందాలని చాలా కోరికగా ఉంది బాబా. ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చెప్తారా బాబా మీరు? ఖచ్చితంగా నాయన. ఇంతవరకు నేను చెప్పేవి కొన్ని ఫేక్ అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు చెప్పేది మాత్రం 100% నిజం. మీలాంటి వాళ్ళ కోసమే అనంతపురంలో రత్నం అడ్వర్టైజింగ్ సొల్యూషన్స్ వాళ్ళు. హలో అనంతపురం. మీరు వంట బాగా చేయగలరా? మీరు ట్యూషన్స్ బాగా చెప్పగలరా? మీరు పాటలు బాగా పాడగలరా? మీరు కంటెంట్ బాగా క్రియేట్ చేయగలరా? వెల్, మీ టాలెంట్ ఏదైనా అందుకు తోడుగా మేమున్నాం. అనంతపురంలో ఉన్న హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఇంకా ఎవరైనా మీ టాలెంట్ ని యూట్యూబ్ లో పెట్టి లక్షలు సంపాదించవచ్చు. ఇంట్రెస్ట్ ఉండి సరైన టీం లేదని బాధపడుతున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. ఏజ్ తో, చదువుతో, ప్రొఫెషన్ తో సంబంధం లేకుండా మీ ఫ్రీ టైం ఇన్వెస్ట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. కంగారు పడకండి, మీ డౌట్ నాకు అర్థమైంది. మాకు ఇందులో ఎటువంటి నాలెడ్జ్ లేదే. వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, షూటింగ్ ఎలా చేయాలి, యూట్యూబ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఇలాంటి డౌట్స్ మరెన్నో. కానీ ఇలాంటి వాటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ మన అనంతపురంలో ఉన్న రత్నం అడ్వర్టైజింగ్ సొల్యూషన్స్. మరింకెందుకు ఆలస్యం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలండి, మిగతాదంతా మేము ముందుండి నడిపిస్తాం. ఇక మొదలెడదామా? చూసావు కదా నాయన, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే వాళ్ళని సంప్రదించండి. థ్యాంక్ యూ బాబా. మీకు కూడా ఇలాంటి సందేహాలు ఉన్నాయా? అయితే రత్నం అడ్వర్టైజింగ్ సొల్యూషన్ కి కాంటాక్ట్ అవ్వండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము, చూసేయండి. బాబా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు తీర్చగలరా? పిచ్చి భక్త, శ్రీకృష్ణదేవరాయలు అర్జునుకున్న ప్రాబ్లమ్స్ తీర్చినట్లు నీకున్న ప్రాబ్లమ్స్ నేను తీరుస్తాను నాయన. మీరు నిజంగా నా ప్రాబ్లమ్స్ తీరుస్తారా? దయ్యాలు దేవుని పేరు చెప్తే భయపడతాయి, భర్త భార్య పేరు చెప్తే భయపడతారు, ఎలక పిల్లిని చూసే భయపడుతుంది, అదే పిల్లి కుక్కని చూసి భయపడుతుంది. ఇంతకీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు బాబా? అంటే ప్రాబ్లమ్స్ ఈ బౌలింగ్ బాబా పేరు చెప్తే భయపడతాయి. ప్రాబ్లమ్స్ ఆకాశంలో ఉన్న, భూమిలో ఉన్న, నీళ్ళలో ఉన్న, ఎక్కడున్నా తీర్చగలను నాయన. నిజంగా నువ్వు ప్రాబ్లమ్స్ తీరుస్తావు బాబా? అయితే ప్రామిస్. సత్యహరిచంద్రుడు మా అన్న, ఒక్కసారి మాటిస్తే తప్పము నాయన. ఏంటి నాయన ఇది? మ్యాథ్స్ బుక్, దీంట్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్సే, ఇవన్నీ తీర్చాలి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చింటే నేను ఇట్లా ఎందుకు బాబాయ్ ఏమని? ఇలాంటి ప్రాబ్లమ్స్ తీర్చం నాయన. నువ్వే కదా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా తీరుస్తా అన్నావు, అది కాక బొక్కలో ఇంత పెద్దగా ఎలా చెప్పినావు. తీర్చవా? తీర్చవా? అది కాదురా, స్టార్టింగ్ లో ఏం చెప్పావు? శ్రీకృష్ణదేవరాయలు అర్జున్కున్న ప్రాబ్లమ్స్ తీర్చాడా? చెప్పాడు కదా భగవద్గీతలో. అది శ్రీకృష్ణదేవరాయలు కాదురా, శ్రీకృష్ణ పరమాత్ముడు. స్టార్టింగ్ ఇంకోటి ఏదో అన్నావురా, సత్యహరిచంద్రుడు మీ అన్ననా? అంటే మా అన్న, మా పెద్దమ్మ కొడుకు పేరు సత్యహరిచంద్ర. దొంగల బాబా నువ్వు పొచ్చుగా. కొట్టర దుప్పుడు బలంగా అమ్మా. నమస్కారం బాబా. ఎవరికి రాని సమస్య వచ్చి పడింది బాబా నాకి. మీ సమస్య చెప్పు. ఒక ఆవిడని నేను ప్రేమించినాను బాబా. కామంతో కళ్ళు మూసుకోపోయినా నీలాంటోడికి అది కామనే. చెప్పు, ఎవరు అడ్డున్నారు? వాళ్ళ అన్ననా, వాళ్ళ తమ్ముడా, వాళ్ళ అక్కనా, వాళ్ళ చెల్లెలనా, లేదా వాళ్ళ అమ్మనా? ఎవరు అడ్డున్నారో? వాళ్ళ నాన్న నా పోని. లే బాబా, వాళ్ళ ఆయన బాబా. పెళ్ళైన దాన్ని ప్రేమించినావా? అవును బాబా, నేను స్టిల్ బ్యాచిలర్ బాబా. నాది ఫ్రెష్ తొండబెక్కి బాబా. సరే, నా మంత్రంతో చెప్పించి వాళ్ళని పుష్పం చేసి నిన్ను ప్రేమ పెళ్లి చేసే బాధ్యత నాది. పొయ్యి ఆ వ్యక్తి కాలి కింద ఉండే మట్టి, కొన్ని వెంట్రుకలు, తల వెంట్రుకలు, వేరే వెంట్రుకలు కాదు, తీసుకురమ్ము పో. A few moments later. బాబా, ఆయనది కాల్లో మట్టి, ఆయనది బొచ్చు అంటే తలలో వెంట్రుకలు తెచ్చినాను బాబా. ఆపాకు, ఈ పాకు, కమలపాకు, కరివేపాకు, ఆ ఫిలిం, ఈ ఫిలిం, ఏ స్మాల్ డాట్ ఫిలిం. వాడు అడ్డు తొలగిపోతుంది, అర్ధ గంటలో చచ్చిపోతాడు. నువ్వు అనుకున్న విధంగా ఆవిడతో బాగా సంతోషంగా ఉండు. ఓ ఒక్క నిమిషం, ఇంటికి ఆవిడెవరు? ఎవరితో చెప్పగలదు బాబా. ఆవిడ నీ పెన్లామే. నీ తొండబెక్కి చచ్చిపోయా, నా తొండబెక్కి బతికిపోయా. జై బాబా, జై బాబా, జై బాబా. ఏం బాబాయ్, పెళ్లి కళ కంటే ముసలి కళ ఎక్కువైపోయింది నీకు? ఏంట్రా అట్లంటావు? బాబాయ్ అనొద్దురా. వస్తే ఇయ్యను ఈ తాత అని సంతోషించు. రే జోక్లాబ్రా, రే నేను బొంగు మూతి పెడతాను రా. బొంగు మూత ఇది ఎక్కడ చూసి నేర్చుకున్నావు? రాత్రి సమంతాన్ని చూసి నేర్చుకున్నాను రా.
తను చేస్తే బొంగు మూతిలో ఉంది, నువ్వు చూస్తే బొంగులో మూతి